ఈరోజు వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానిద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆమేన్. ఇది విశ్వాసము ద్వారా కలిగిన రక్షణ కానీ మన వల్ల కాదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన వాక్యాన్ని పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనకు యోగ్యత లేదు రక్షణ పొందటానికి. దేవుడు మనపై చూపిన అపారమైన ప్రేమ వల్ల రక్షణ వచ్చింది. విశ్వాసము ద్వారా మనము పొందుకున్నామని ప్రభు యొక్క వాక్యము ద్వారా మనము విశ్వాసముని బలపరుచుకోవాలని ఆయన చేసిన శిలువ బలియాగము ద్వారా మనకు రక్షణ కలిగింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది మన కృషి ఫలితము కాదు. ఎంత మంచి పని చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా రక్షణని మనము కొనలేము, సంపాదించలేమన్న సంగతి నేను గుర్తుంచుకోవాలా. ఉచితముగా దేవుని కేవలం ఆయన మహాకృప చొప్పునే మనకు రక్షణ దయచేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను ఉచితముగా ఆయన శిలువ ద్వారా బలియాగము చేసి ఆయన స్వరక్తాన్నిచ్చి ఆయన రక్తాన్ని దారపోసి మనకు రక్షణ తెచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు. మనలో గర్వము ఉండకూడదు. నిత్యము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన కృపచేత రక్షింపబడినాము కాబట్టి కృతజ్ఞతతో మనము జీవించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. మీ కృపచేతే మమ్ము రక్షించారు. మీరు సిలువలో కార్చిన రక్తము చేత రక్షణ దయచేశారు. మీరు చేసిన త్యాగమును, సర్వమానవాళి కోసం ఆ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకుని నిత్యము విశ్వాసము కలిగి మీ యందు మరియు భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి జీవించులాగా సహాయము దయచేయమని, ఉచితముగా మీరిచ్చిన కృపను ఉచితముగా ప్రకటించుటకు సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.